రసాభాసగా సాగిన బట్టిప్రోలు మండల సర్వసభ్య సమావేశం. అధికార పార్టీ నేతలే తప్పులను ఎత్తుచూపుతున్న నాయకులు సర్వం నాకేశారంటూ ఏకంగా 14 లక్షలు దోసుకు తిన్నారని, ఎజెండా లేకుండా ఎంపీటీసీ సభ్యులకు తెలియకుండా మంత్రి పేరు వాడుకుని లక్షల రూపాయలు స్వాహా చేశారని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. రసాభాసగా సాగిన సర్వసభ సమావేశంలో ఎంపీటీసీ దున్నా తిరుపతి 3 చేతి పంపులకి డబ్బులు ఉన్నాయని, పలికిన పార్టీ నాయకులు ఏకంగా 14 లక్షలు ఎవరికి చెప్పి 15 ఫైనాన్స్ రూపంలో ఉన్న డబ్బులను ఎంపీడీఓ, ఎంపీపీ మరికొందరు నాయకులు దోసుకు తిన్నారని, అడిగిన సమాధానం చెప్పకుండా సభ మధ్యలోనే లేచి వెళ్లిపోయారని ఆరోపించారు. కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం లేవనెత్తిన అంశాలపై ఎజెండాలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు రాసుకొని డబ్బులు డ్రా చేసుకున్నారని, అదేమిటని ప్రశ్నిస్తే మంత్రి పేరు ఎలా వాడుతారని, పంచాయతీరాజ్ చట్టంలో సభ్యులు ఆమోదం మేరకే బిల్లులు చేసుకోవాలని, అలాంటి ఎంపీటీసీలు లేనప్పుడు ఎజెండాలు చేసి డబ్బులు డ్రా ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల్లోనే ఇంత కుమ్ములాట. రాసాబాసగా సాగిన సర్వసభ సమావేశంలో కనీసం 4 లక్షల పని కూడా చేయకుండా వారికి 14 లక్షల ఖర్చు ఎట్లా పెట్టారని, ఇదంతా ఎవరి స్వలాభం కోసం చేశారని ఎంపీడీఓ అని ప్రశ్నలు అడుగుతున్నారని, మధ్యలోనే సమావేశానికి ముగింపు పలికి వెళ్లిపోయారని ఆరోపించారు. అంచనా విలువ 25,000 సదరు పనిని 15 ఆర్థిక సంఘం నిధులు చేపట్టడం అని ఎజెండాలో రాసింది మేడం. అడగదు అయిపోయింది. నాది సలీం చెప్తే పెట్టారు కదా ఎజెండాలో. మీది ఒక ప్రొసీజర్ ఉంటుంది మండల పరిషత్కి. సలీం చెప్పాడు ఫలానా ఎంపీటీసీ చెప్పాడని కాదు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగినప్పుడు తర్వాత ఎజెండాలో పెట్టాలా, ఆమోదించాలా, ఆమోదించిన తర్వాత మళ్ళీ బిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆమోదం తీసుకోవాలి బోర్డు సభ్యులది. కనీసం ఇది నాదైనా ప్రతి ఇంటికి వెళ్ళింది మేడం కాదు, నాది ప్రతి ఇంటికి వెళ్ళింది. మీరేది మీరు చేసిన 10 తీర్మానాలు బయటికి ఎందుకు రాలేదు, ఒక సభ్యులు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? 14 లక్షలు పెట్టి పని చేయించారు మేడం. కనీసం ఒక సభ్యుడికి ఇంటికైనా ఎజెండాలు ఇచ్చారా మీరు? చెప్పండి మేడం దాని సమాధానం. 50 కోట్ల రూపాయలు పెట్టండి మేడం, 1 కోటి రూపాయలు పెట్టి పని చేయించండి మేడం గారు. చిన్న లాజిక్ ఇక్కడ బయట మనం సమాధానం చెప్పుకోగలిగేలా ఉండాలి మేడం గారు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్పీపీ పదవిలో ఉన్నారు, కనీసం మండల పరిషత్ సభ్యులు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. నాకని కాదు సార్, మండల పరిషత్ ఎంపీడీఓ కాదు, మేము మీతో మాట్లాడగలం. ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఏదున్నా కూడా అజెండా అంశాల్లో చేర్చండి. మంత్రి గారు చెప్పినా, ఇన్ఛార్జ్ గారు చెప్పినా, ఎంపీపీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎజెండాలో చేర్చి సభ్యుల ఆమోదయోగ్యమైతేనే దాన్ని పనులు చేయించండి. ఎందుకంటే బయట మేము మాట్లాడుకోలేకపోతాం సార్, మా మీద నిన్న ప్రెస్ మీట్ చేస్తే ఇప్పుడు 14 లక్షలు ఇంకెన్ని ఉన్నాయి అవి చదవండి తీర్మానాలు. డిసెంబర్ 16వ తారీఖున బోర్డు తీర్మానం మీటింగ్ జరిగింది. ఆ 16 తర్వాత అంటే బోర్డు చదువుతాం మేడం. బోర్డు సభ్యులు చెప్పింది మేడం, ఎజెండా అంశాలు పంపించింది ఏంటంటే బట్టి మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ నందు ఉత్తమ వెంకటేశ్వర నందు అంగన్వాడీ